ఏబీ టుడే న్యూస్. జిల్లా పరిషత్ నిధుల నుండి మండలానికి ఏ అవసరం ఉన్నా నా బాధ్యతగా స్వీకరిస్తా. జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు వెల్లడి. పార్టీలకు అతీతంగా మండల అభివృద్ధికి సహకరించుకుందాం. ఎమ్మెల్యే కోల లలిత కుమారి వెల్లడి. మండల కేంద్రమైన జామీలో నూతనంగా నిర్మించిన సమావేశ భవనం ప్రారంభోత్సవానికి జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, స్థానిక ఎమ్మెల్యే కోల లలిత కుమారి హాజరయ్యారు. వీరిరువురు సమావేశ భవనం ప్రారంభించిన తర్వాత సమావేశ భవనాల్లో వీరు మాట్లాడుతూ మండల అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా ఒకరికి ఒకరు సహకరించుకుని పనిచేయాలని ఎమ్మెల్యే లలిత కుమారి అభిప్రాయం వ్యక్తం చేశారు. సమావేశ భవనానికి 25 లక్షలు జిల్లా పరిషత్ నిధులు మంజూరు చేయడంపై ఆమె ఆనందం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుందని, ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చే పనిగా ప్రభుత్వం ఇప్పటికి అడుగులు వేస్తుందని, అనేక సంక్షేమ పథకాల అమలుకు సన్నద్ధమవుతుందని తెలిపారు. ఈ సమావేశంలో గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు అనేక సమస్యలను ఎంపీపీ దృష్టికి, జెడ్పీటీసీ దృష్టికి తీసుకురావడం జరిగింది. సంబంధిత శాఖల అధికారులతో సభ్యులు లేవనెత్తిన సమస్యలను చర్చించడం జరిగింది. మొత్తానికి సమస్యలన్నీ ప్రభుత్వం నుండి నిధులు మంజూరు కాగానే ఇలా సమస్యలు ఉత్పన్నమవుతున్నట్లు తేల్చేశారు. కానీ అధికారులు మాత్రం ఆ విషయాన్ని చెప్పకుండా దాటివేసే ప్రయత్నం తప్ప మరి ఇంకేమీ లేదని సభ్యులంతా ఎంపీపీ, జెడ్పీటీసీలు ఎదుట నిస్సహాయతను వెల్లకెక్కారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. మండల సమావేశంలో కూడా మంచి వాతావరణంలో జరగాలన్న ఆలోచనతోనే ఈ కార్యక్రమం చేపట్టాం. మరి దాంట్లో భాగంగా అనేక మండల పరిషత్తుల్లో ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఇవాళ ఈ మండల పరిషత్తులో కూడా మరి ఎప్పటి నుంచో ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు కూడా ఇరువురు సమయాన్ని ఒక మంచి రోజుగా తీసుకొని మరి గౌరవ పెద్దలు ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు, పెద్దలందరూ కూడా అనుకొని ఇరువురు సమయాన్ని తీసుకోవడం వల్ల అటు అధికారులందరూ సహకరించడం వల్ల ఈరోజు ఈ ప్రారంభోత్సవం చేసుకున్నాం. మరి మొదలుపెట్టే ముందు 2 మాటలు చెప్పే ముందు, ఈరోజు ఒక దేశంలో ఒక క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొనే సమయం. మరి వాళ్ళందరూ కూడా ఒక పక్క మన పొరుగు దేశం, మన దారి దేశమైనప్పుడు మరి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ మీద ఇవాళ మన త్రివిధ దళాధిపతులు మన దేశం అంతా కూడా వారిని పోరాటం చేసి ఉగ్రవాదాన్ని నిర్మూలించాలనే ప్రయత్నంలో ఉన్నాం. మరి దానికి దేశ పౌరులందరూ సహకరించే పరిస్థితుల్లో ఈరోజు అందరూ కూడా చాలా ముఖ్యమైన పరిస్థితులు, భావోద్వేగమైన పరిస్థితులు భారతదేశంలో ఉన్నాయి. మరి దానికి మన అందరం కూడా మరి పూర్తి సహాయ సహకారాలు ఈ దేశ ప్రధానమంత్రి గారికి కానీ, త్రివిధ దళాధిపతులకు కానీ, అలాగే ప్రభుత్వానికి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి వారు ఇచ్చిన ఏదైతే నిర్దిష్టమైన ఆదేశాలు ఉంటాయో అవన్నీ కూడా ఒక ప్రజాప్రతినిధిగా మనం కానీ, ఒక పౌరులుగా కానీ, లేదా అధికారులు అందరూ కూడా సహకరించే విధంగా ముందుకు పోవాలి. ఇప్పటికే కొంత వాతావరణం దేశంలో ఇంచుమించుగా పొరుగు రాష్ట్రాల్లో నెలకొని ఉంది. మరి ఇది ఎంత మేర ముందుకు పోతుందో చూడాలి. ఏదేమైనప్పటికీ కూడా ఈ దేశ సౌభాగ్య సమగ్రతకు మనందరం కూడా కట్టుబడి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాలి, దేశాన్ని ముందు సమగ్రతగా ఉంటేనే మనందరం కూడా రాబోయే కాలంలో ఈ దేశం మరి సుభిక్షంగా ఉండాలి. ఉగ్రవాదం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదని గౌరవ ప్రధానమంత్రి గారు అనేక సందర్భాలు చెప్తున్న మీద మరి ఉగ్రవాదం విషయంలో మనందరం కూడా సమిష్టిగా వారికి మద్దతు తెలిపే విధంగా ముందుకు పోవాలని ఈ మండల పరిషత్తు ఆ సమావేశం తీర్మానం చేయాలని చెప్పి మన గౌరవ ఎంపీపీ గారికి, జెడ్పీటీసీ గారికి, గౌరవ శాసనసభ్యుల గారికి, గౌరవ ప్రధానమంత్రికి కోరుకుంటా ఉన్నాను. దీన్ని తీర్మానంగా తీసుకొని మనందరం కూడా కలిసికట్టుగా ఉండాలి. కలిసికట్టుగా ఉగ్రవాదం మీద పోరాటం చేయడానికి మన పెద్దలు తీసుకునే ఏ ఆదేశాలైనా మనం అందరం కూడా పాటించాలని చెప్పి కోరుకుంటూ, కొత్త వలస కూడా మొన్న 2 ఏళ్ళుగా మా తాతగారి నాటి షాప్స్ ని, నూతన షాప్స్ కి వారి యొక్క జిల్లా పరిషత్ నిధుల నుంచి మన కొత్త వలసలో కూడా మనం ఏర్పాటు చేయడం, భరత్ గారు మరి సోదరులు శ్రీని గారు నా చేతుల మీదుగా కూడా కొంతమంది లబ్ధిదారులకి షాప్స్ ఇవ్వడం, వారి సహకారాన్ని వారిని మనస్ఫూర్తిగా మా నియోజకవర్గ అందరి తరఫున కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఈ రాజకీయాలు ఎవరికి కూడా శాశ్వతం కాదు. మనం ఈనాటి ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులుగా ఉన్న మా ఇరువురికి పార్టీలు రాజకీయం అనేది కాకుండా
ప్రజలకు మౌలిక వసతులకు కానీ అభివృద్ధి సంక్షేమాలకి మరి ఇరువురు తోడుండి నడుచుకొని విధానంలో సహకరించుకుంటూ వారి సహకారం ఇంకా మన నియోజకవర్గం 5 మండలాలు కూడా అభివృద్ధితో మనకు తోడుగా సోదరులు ఉండాలని ఈ ఆడపేట మనస్ఫూర్తిగా వారిని మన అందరి తరఫున నిజంగా అయితే ఇవాళ మీకు కూడా తెలుసు కూటమిలో కొంత ఎమ్మెల్యేస్గా ఏసీడీపీ నిధులు కూడా కొంత మాకు అర్థొచ్చాయి మీ అందరికీ తెలుసు. ఏది ఏమైనా అభివృద్ధి అనేది అందరూ సహకరించుకున్నప్పుడే కార్యక్రమాలు ముందుకెళ్తాయి. మన అందరి తరఫున ఈనాటి ఈ భవనం చూస్తుంటే నిజంగా నాకు చాలా ఎంతో సంతోషం అనిపిస్తుంది. మన ప్రాంతంలో అంటే మన నియోజకవర్గంలో ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నందుకు నాకు ఎంతో మరి చూస్తే చిన్న మినీ టైం కళ్యాణ మండపంలా కనిపించింది. చాలా బాగుంది. సోదరుల్ని అలాగే మండల పరిషత్ గ్రాంట్ కూడా కొంత పెట్టారని చెప్పారు. మా చెల్లెమ్మను కూడా మనస్ఫూర్తిగా నేను అభినందించుకుంటూ ఆయన మీ సమక్షంలో చెప్తున్నాం. ఇంకా మండలానికి సంబంధించి ఈ ఉపాధి హామీ కావచ్చు, అంటే ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు నా దృష్టిలోకి రాలేదు. తమ దృష్టిలో ఉన్న పెద్ద మనసులో చెప్పండి. అందరూ కలిసినట్టుగా మండల అభివృద్ధికి పార్టీలు అనేవి కాకుండా ప్రతి ఒక్కరి కోసం మనం ఇరువురు పనిచేద్దాం. నా సహాయానికి కొంత లోటు ఉన్న పెద్ద మనసులో మన మండలానికి గౌరవ సోదరులు జిల్లా పరిషత్ చైర్మన్ గారైన శ్రీనివాస్ గారి సహకారంతో